హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ బెంజిన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఆ బెంజిన్ ప్రిపరేషన్స్, దాని ప్రాపర్టీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అది 8 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది మనకి ఎక్కడుందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది చాప్టర్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. ఆ చాప్టర్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట బెంజిన్. సో బెంజిన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, దాని ప్రాపర్టీస్ ఏంటి అనేది మనకు 8 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందన్నమాట. మరి అసలు బెంజిన్ గురించి మనము ఎందుకు చదువుకోవాలా, బెంజిన్ యొక్క యూజెస్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా రియాక్షన్స్లో సాల్వెంట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సాల్వెంట్ లాగా యూజ్ అవుతుంది. సో ఇంకా మన డైలీ లైఫ్లో డ్రై క్లీనింగ్ పర్పస్లో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. బెంజిన్ డ్రై క్లీనింగ్ అని వింటూ ఉంటాం అనమాట. సో చాలా రియాక్షన్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇలా నెంబర్ ఆఫ్ యూజెస్ ఉండడం వలన బెంజిన్ అనేది మనకు డైలీ లైఫ్లో యూజ్ అయ్యే టాపికే కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి బెంజిన్ అంటే ఇది కూడా ఒక హైడ్రోకార్బన్. అంటే హైడ్రోకార్బన్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియోలో చెక్ చేయొచ్చు అనమాట. సో హైడ్రోకార్బన్ అంటే ఏంటంటే హైడ్రోజన్ కార్బన్ మాత్రమే ఉన్న కాంపౌండ్స్ను హైడ్రోకార్బన్స్ అంటాము. మరి హైడ్రోజన్ కార్బన్ మాత్రమే ఉన్న కాంపౌండ్స్ మనం నిన్న చెప్పుకున్నాం. ఆల్కీన్స్ చెప్పుకున్నాం, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బెంజిన్ ఇవన్నీ చెప్పాం. మరి ఆ రకంగా బెంజిన్ చూస్తే బెంజిన్ అనేది ఒక హైడ్రోకార్బన్ ఉంటుంది కాబట్టి బెంజిన్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే C6H6 అనేది బెంజిన్ ఫార్ములా. మరి C6H6 అనేది ఆల్కేన్స్లో కానీ ఆల్కైన్స్లో కానీ ఎక్కడ రాదు. ఆల్కైన్స్లో ఎక్కడ రాదు. బట్ స్టిల్ ఇట్ ఈజ్ హైడ్రోకార్బన్. ఎందుకు హైడ్రోకార్బన్ అంటే అందులో ఓన్లీ కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉంది కాబట్టి అది హైడ్రోకార్బన్. మరి ఈ C6H6 ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే ఇట్స్ ఏ సైక్లిక్ కాంపౌండ్. Cyclic compound contains alternate double bonds or alternate double bonds మనం ఏమంటామంటే కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ అంటాం అన్నమాట. కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ అంటే బెంజిన్ అనేది ఒక సైక్లిక్ కాంపౌండ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి ఆల్కీన్ ఇవే సైక్లిక్గా లేవు, ఇట్లా చైన్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఎంత పెద్ద కాంపౌండ్స్ రాసినా ఇలా చైన్ లాగా ఉంటాయి. మరి ఇవి మాత్రము బెంజిన్ మాత్రము అలా చైన్ లాగా ఉండదు, సైక్లిక్గా ఉంటుంది. మరి ఆ సైకిల్లో కూడా డబుల్ బాండ్స్ ఉంటాయి. అవి కూడా ఎలాగుంటాయంటే ఆల్టర్నేట్గా ఉంటాయి. సో ఆల్టర్నేట్గా ఉండడాన్ని కాంజుగేషన్ అంటాం అనమాట. సో ఆ కాంజుగేషన్ ఎందుకు అంటే ఆ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉండడం వల్ల ఆ డబుల్ బాండ్స్లోని ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవుతుంటాయి. ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అలా షిఫ్ట్ ఎందుకు అవ్వాలి అంటే అలా షిఫ్ట్ అవ్వడం వలన బెంజిన్కు ఒక అన్యూజువల్ స్టెబిలిటీ వస్తుంది అనమాట. ఆ అన్యూజువల్ స్టెబిలిటీ రావడాన్ని మనం యారోమాటిసిటీ అంటాం అనమాట. సో ఇదంతా కూడా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అదే మనకు ఈ 8 మార్క్స్ క్వశ్చన్లో మనం ఏం రాయామంట. మరి బెంజిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సైక్లిక్ కాంపౌండ్ అని చెప్పాం కదండి. 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఆ 6 కార్బన్స్ సైక్లిక్గా ఉంటాయి. ఎలా ఉంటాయంటే కార్బను 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 కార్బన్ కార్బన్. సో ఇవన్నీ కార్బన్స్ అన్ని సైక్లిక్గా ఉన్నాయి. వీటిలో డబుల్ బాండ్స్ ఉంటాయి అంటే ఆల్టర్నేట్గా ఉంటాయి అన్నాడు. సో 1 2 3. సో ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. తర్వాత 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కదండి. 6 హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క హైడ్రోజన్ ఒక్కొక్క కార్బన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్, ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్. అంటే 6 కార్బన్లు 6 కార్నర్స్లో ఉన్నాయి. ప్రతి కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది. కార్బన్కు మధ్య డబుల్ బాండ్స్ ఉన్నాయి ఆల్టర్నేట్గా. ఇదంతా కూడా సైక్లిక్గా ఉంది. సో అందుకే అంటున్నాడు ఇట్స్ సైక్లిక్ కాంపౌండ్
కంటైనింగ్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఫార్ములా C6H6 అని చెప్తున్నాడు. సో ఇదండి బెంజిన్. సో నేను అందుకు ఇంత ప్రతిసారి మనం రాయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి దీన్ని సింపుల్గా ఇలా రాస్తారు. బెంజిన్ను ఇలా రాస్తామన్నమాట. ఇలా రాసినా కూడా అది బెంజినే. సో సమ్ టైమ్స్ ఈ డబుల్ బాండ్స్ మనం ఏం చెప్పామంటే కాంజుగేషన్లు ఉంటాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయని చెప్పాం కదండి. సో ఈ డబుల్ బాండ్ ఇక్కడికి పోయిందంటే ఒక బాండ్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్రతి బాండ్లో కూడా ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇది సింగిల్ బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ప్రతి బాండ్లో కూడా ఈ బాండ్లో 2 ఎలక్ట్రాన్లు, ఈ బాండ్లో 2 ఎలక్ట్రాన్లు, ఈ బాండ్లో 2 ఎలక్ట్రాన్లు, ఈ బాండ్లో 2 ఎలక్ట్రాన్లు, అన్ని బాండ్లలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అయితే ఈ డబుల్ బాండ్ని, ఈ సెకండ్ బాండ్ మనం పై బాండ్ అంటాం కదండి. ఆ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు డీలోకలైజ్ అవుతుంటాయి. అంటే దాని లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ డీలోకలైజ్ అవ్వడాన్ని మనము డీలోకలైజేషన్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్లు షిఫ్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. అప్పుడు మనము బెంజిన్ ఎలా రాయాల్సి వస్తుంది అంటే సో ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్. సో ఇక్కడున్న పొజిషన్స్కి బాండ్స్ అయితే షిఫ్ట్ అయ్యాయి. సో రెండు కూడా సేమే. సో ఇలా ఆల్వేస్ ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే డబుల్ బాండ్ పొజిషన్ ఒక చోట స్టేబుల్గా ఏమి ఉండదు. ఎలా రాసినా కూడా కరెక్టే అనమాట. సో బెంజిన్ ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, లేదా సింపుల్గా C6H6 అని రాయొచ్చు అనమాట. C6H6 అని రాయొచ్చు. లేదా ఇంకా కొంచెం సింపుల్గా ఎట్లా రాస్తారంటే కొంతమంది, సో కొన్ని సందర్భాల్లో మనం ఎలా రాయాల్సి వస్తుందంటే ఇంకా సింపుల్గా ఇలా రౌండ్ చేసేస్తాం. ఈ రౌండ్ చేసేస్తామంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న డబుల్ బాండ్స్ షిఫ్ట్ అవుతుంటాయని చెప్పాం కదండి. డబుల్ బాండ్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అంటే డబుల్ బాండ్స్ అంటే అందులోని ఎలక్ట్రాన్లు ఇలా షిఫ్ట్ అవుతుంటాయి. సో ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి సింపుల్గా మనం దాన్ని రౌండ్తో మెన్షన్ చేస్తాం. వీటిలో ఏది చెప్పినా కూడా అన్నీ సేమే. బెంజిన్ మనం ఎలాగైనా మెన్షన్ చేయొచ్చు. ఎలా మెన్షన్ చేసినా కరెక్టే. 1 2 3 4 5 ఈ 5 స్ట్రక్చర్స్లో ఎలా మనము మెన్షన్ చేసినా బెంజిన్ అది కరెక్టే. సో ఇదండి బెంజిన్. సో ఇలా రొటేట్ అవ్వడం వలన బెంజిన్కు స్టెబిలిటీ ఎక్కువ వస్తూ ఉంటుంది. వస్తుందన్నమాట. సో అందుకు వీటిని ఆల్కైన్స్లోకి కన్సిడర్ చేయకుండా, ఎలాగో దాని ఫార్ములా ప్రకారం లేదు కాబట్టి బెంజిన్ను ఏమంటామంటే ఒక యారోమాటిక్ కాంపౌండ్ అంటాం. సో యారోమాటిక్ కాంపౌండ్ అంటే ఏంటో కాదు, ఇట్లా సైక్లిక్గా ఉండాలా, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉండాలన్నమాట. సైక్లిక్గా ఉండి ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని యారోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. ఇన్ అడిషన్ ఇంకా వీటిని ఎందుకు యారోమాటిక్ అంటారు అంటే అరోమా, దే గివ్స్ అరోమా. సో అరోమా అంటే గుడ్ స్మెల్, ఒక మంచి స్మెల్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో బెంజిన్ కూడా చాలా మంచి స్మెల్ ఉంటుంది. సో అందుకు వీటిని యారోమాటిక్ కాంపౌండ్స్ అని అంటారు. సో ఇదండి బెంజిన్ గురించినటువంటి ఇంట్రడక్షన్. మరి మనకు ఎగ్జామ్లో అడిగేది ఇదంతా కాదు, ఇప్పుడు చెప్పినంతా ఏం అడగడు. జస్ట్ బెంజిన్ ప్రిపరేషన్, దాని ప్రాపర్టీస్ అడుగుతారనమాట. సో బెంజిన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బెంజిన్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక హైడ్రోకార్బన్. సో ఆ హైడ్రోకార్బన్లో ఇది ఏ టైప్ అంటే యారోమాటిక్ హైడ్రోకార్బన్. సో యారోమాటిక్ కాంపౌండ్ అనమాట. సో ఈ యారోమాటిక్ అంటే ఏంటి, ఒక సైక్లిక్గా ఉంటుంది, డబుల్ బాండ్స్ ఉంటాయి, అవి కూడా కాంజుగేషన్లో ఉంటాయి. సో అలా ఉంటే దాన్ని యారోమాటిక్ కాంపౌండ్ అంటాము. మరి బెంజిన్ ఫామ్లో ఏంటి అని చూస్తే C6H6 ఉంది. దాని స్ట్రక్చర్ డ్రా చేస్తే ఇలా ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ 6 కార్నర్స్లో 6 కార్బన్స్, ప్రతి కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఇలా ఉంటుందన్నమాట. దాన్ని సింప్లిఫై చేసి ఇలా రాయొచ్చు. ఈ డబుల్ బాండ్స్ డీలోకలైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి బెంజిన్ ఈ రకంగా మెన్షన్ చేయొచ్చు, లేదా ఇట్లా సైకిల్ వేసేసైనా మెన్షన్ చేయొచ్చు. మరి ఎందుకు మనం బెంజిన్ గురించి చూడాలంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్లో దీన్ని యూజ్ చేస్తాము, సాల్వెంట్గా యూజ్ చేస్తాము, డ్రై క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం. ఇలా నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి కాబట్టి మనం బెంజిన్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ప్రిపరేషన్ ప్రాపర్టీస్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకుంటే రిపీటెడ్ మళ్ళీ మొత్తం ఒకసారి వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసి దాన్ని కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. బిఫోర్ గోయింగ్ టు దట్, ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్. బెంజిన్, దాని స్ట్రక్చర్స్. సో
ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.